ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దిస్ ఇస్ ఫిట్ బాయ్ ప్రెష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే వండర్ల ప్లాన్ ఉండే, అనుకోకుండా అయిపోయింది. దోసగాళ్ళు దమ్దమ్ చేసారు, సో అట్లానే వెళ్ళిపోతున్నాం. సో నేను జిమ్కి వెళ్ళేసి డైరెక్ట్ వచ్చేసిన, అసలు స్నానం చేయలే, ఏం చేయలే, వండర్లోనే అనేసి అంటే ఇక బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలే, ఇక రప వచ్చేసిన. బ్రేక్ఫాస్ట్కి బనానా ఇవన్నీ తీసుకున్నా. చలో మళ్ళా ఆడ పోయినాక కలుద్దాం. ఇంకా వేరే కార్లో పికప్ చేసుకుంటారు ఫ్రెండ్స్, ఆడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఫార్చునర్లు వెళ్ళిపోవా? సో గాయస్ వండర్లకి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడు. అయ్యో మా అందరికి స్పాన్సర్ ఇడే ప్రీతం. ఏ గాయ్ చూడు ప్రీతం, రిజాన్, ఇడు రిచి, సిద్ధు, పెట్రోల్ బంక్ సిద్ధు. టిఫిన్ అయితే చేద్దామని ఇక్కడ ఆయన ఉండే, అందరు ఇడ్లీ తీసుకుంటారు ఎందుకంటే వామిటింగ్ చేస్తారని ఆడ. ఏం లేదు గాయస్, నేనైతే చెప్పేస్తున్నా ముందే, ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. దిగేటోళ్ళు ఇప్పుడే దిగేయచ్చు. హెవీ రైడర్ రిజాన్ 46 అనమాట, అందుకే అట్లా చెప్తున్నాడు. కానీ మీ అయ్యా మస్తు కోఆపరేట్ చేస్తాడు, మస్తు కోఆపరేట్ చేస్తాడు. పోయేటప్పుడు కూడా ఎవరెవరా దోసుగాలు అన్నాడు. డాడీ కాలేజ్ దోసుగాలు అంటే మంచిగా ఉంటారా అన్నాడు. మంచిగా ఉంటారు డాడీ అన్నాడు. రిచ్ డాడీ బల్మన్ ప్యారిస్ చేస్తారా? రిచ్ డాడీ ఒకడు మొత్తం ఇట్లా కూర్చున్న దగ్గరనే బెట్టింగ్ వేసి పైసలు లేపుతాడని చెప్పిన. జాగ్రత్త అని చెప్పు ఏదో ఒక రోజు అన్నాడు. అట్లా కాదు డాడీ, వీడు వేరే బెట్టింగ్ వేస్తాడని చెప్పిన. అట్లయితే ఏం కాదు అని గెలికాలా కష్టపడతాడు, ఎందుకంటే అంత స్పీడ్ వస్తాయని భయపడతాడు. వండర్లకి ఎంటర్ అయ్యాగానే వీళ్ళందరూ తీసుకుంటారు బట్టలు, టీ షర్ట్లు కావాలంటారు. మనం ప్రిపేర్గా ఉంటాం ఆల్రెడీ, అందుకే ముందు వచ్చేసినాం. ఇట్లానే మంచిదా. ఇక మావాడు అయితే గట్టిగా తిన్నాడు. తిన్నాక బయట పోదామని వాటర్ బాటిల్ అనుకుండు. అరే వండర్లో పోదామరా అంటే విడుకో పోదామంటాడు. రైట్, మళ్ళీ ఇప్పుడు లోపల పోయినాక చూపిస్తాం. తాగే వాటర్ రిచ్ కిడ్, తాగే వాటర్ ముట్టికి గడియని తీసుకున్నాడు. చలో మళ్ళీ లోపల పోయినాక చూపిస్తా ఇంకా. రైట్, హలో గాయ్స్, వెల్కమ్ టు వండర్లా. వండర్లో వచ్చేసాం అనుకో. వండర్లా సో గాయ్స్ వండర్లాకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇగో దీని మీదకి ఎక్కడే ఇప్పుడు వీనికైతే ఏం చెప్పడానికి వస్తలేదు, అసలు ఏం అర్థం అయితే వీడు ఏమి కూడా చెప్తలేదు. అన్నా జిమ్ ఉందా? అడుగు అడుగురా, జిమ్ ఉందా? ఇప్పుడైతే ఫస్ట్ రైడ్ ఇది చేస్తున్నాం. ఓనోన్కి ఏం అర్థమవుతుందో ఏం చేస్తలేరు. హలో బాయ్, ఇది చేస్తావా ఈ రైడ్? అన్ని చేసుడేనా బాయ్? ఎట్లుంటది మెంటలా? ఎలగొట్టిరు గాయస్, లోపల రానియలేరు వీళ్ళిద్దరిని. ఎలగొట్టిరారా మీ ఇద్దరిని? గేట్ బయటకెళ్ళి ఎలగొట్టిరా వీరిద్దరిని ఎలగొట్టేసారు. అరే చూస్తేనే భయం అవుతుంది. రైడ్ ఎక్కినాం అనుకో కింద ప్యాక్ అయిపోతాయి. బ్రో ఎప్పుడు పంపిస్తారు లోపలికి? మనం ఆడుండేది ఇగో వీళ్ళందరినీ చెప్పేసి ఈడే దుంకిండు. ఎట్లా జంప్ చేసినావు తర్వాత ఇగో వీళ్ళు. ఈ రైడ్ ఉన్నంత డేంజర్ ఏది లేదు మనకైతే ఈ వండర్లా. సో గాయ్స్ లంచ్కి అయితే వచ్చినాం. కడుపులో ఆకలి అవుతుంది అనేసి తిందామని వచ్చినాం. సో మనమైతే టోకెన్ తీసుకున్నాం విత్ టికెట్తో. బిర్యానీ తీసుకొని ఇక మింగి తినడే. చెప్పిన కాంబోలో ఇక బిర్యానీ కర్డ్ ఇవి ఎట్లయినా కామనే ఒకటి ఇచ్చిండు అంతే. కాంబో అన్నాడు, కాంబోలో ఏం లేదు, జస్ట్ ఒక కోక్ ఇచ్చిండు అంతే. అందరు మన గ్యాంగ్ అనమాట. రిజాన్ ఎట్లయితుందిరా కడుపులా? ఏ కళ్ళు తిరుగుతున్నాయిరా నాకైతే. కడుపులో మొత్తం కాలిపోయింది. ఫస్ట్ తిన్నాక వాటర్ రైడ్స్కి పోవామనేసి ఆయన. ఎట్లుంది బిర్యానీ? విన్నేరా రే మింగి తింటావు నువ్వు ఎట్లన్నా? నీకు ఎట్లున్నా ఇంకా తింటావు. పాపం మెయిన్గా ఆకలి అవుతుంది.
కళ్ళు ఇరుగుతున్నాయి అంటే కడుపులో ఎటుటో అవుతుంది. సరే తిందాం అంటే వచ్చేసినాం. రైట్, మళ్ళీ మీరు కూడా ఈ పీస్ తిని ఎంజాయ్ అయ్యి. ఇప్పుడైతే వాటర్ రైడ్స్కి వెళ్ళిపోతాం. ఏమంటారు రిజాన్? ఎడికి వచ్చినారు? అరే గుహ ఏందిరా గుహ ఏందో తెలుసా? ఇగో ఇది అదే గుహ, ఇంట్లో ఉన్నాయన్నమాట. వేవ్ పూల్స్కి వచ్చేసాం గాయ్స్. అమ్మో ఏంద్రా ఇది? వేవ్ పూల్స్కి అయితే వచ్చేసి మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం. ఇక మా దోస్తుగాళ్ళు ఏమో అస్సలు ఎల్లుర్రా వేరే రైడ్లు పోమంటే వేరే రైడ్లు ఏం చెప్పినలేరు. వేవ్ పూల్స్లోనే మొత్తం ఆమాం చేపించేసారు. ఇప్పటి నుంచి అంతా వాయిస్ మొత్తం అంతా స్ట్రక్ వస్తుంది. ఎందుకంటే వాటర్ ఫోన్ ముంచుతూనే ఉన్న ఒకటే తీరుగా వాటర్లా స్పీకర్లకు అన్ని నీళ్ళు పోయినాయి. బర్ అని సౌండ్ వస్తుంది. అట్లనే తీస్తూ ఉండే. ఇక మహబూబ్ నగర్ బాయ్ మొత్తం అయితే గోప్రో ఇచ్చిండు. వాటర్ కానీ వాటర్ తీసుకుంటున్నాడు. ఆ గోప్రో వీడియోస్ అయితే అన్ని క్లారిటీ లేకుండా ఎట్లా అంటే మొత్తం సపోర్ట్ చేయలే వీడియోలకి. ఇక లైట్ తీసుకొని అన్ని ఎడిట్ చేసేసిన. వాటర్ రైడ్స్ అన్నారు కానీ మా దోస్తుగాళ్ళు ఏం చేస్తారు, వేవ్ పూలకి వెళ్ళి అస్సలు బయటకు వెళ్ళలేరు. ఇక రెయిన్ డాన్స్ కానీ వామన అనేసి వాళ్ళని పట్టుకొని వచ్చేసినుండే. అన్ని రైడ్లు చేసి అలసిపోయి రైడ్ రిలాక్స్ అయ్యాం అని లాస్ట్ రైడ్ చేసి వెళ్ళిపోమని ప్లాన్ చేసినాం. చలో ఈ రైడ్ తర్వాత మేము స్టార్ట్ అయ్యి చూపిస్తుంటాం. ఇక లాస్ట్ లో పోతుంటేది కనిపిస్తారు ఎక్కుదామని దమ్ చేస్తే ఎక్కినాక అంతా తింపుడు దింపింది. మా దోస్తులకైతే హెల్పింగ్ నేచర్ ఏంటంటే ఇక్కడ అమ్మాయిలు పోతుర్రా వాళ్ళ కోసం మళ్ళీ ఇంకో రైడ్ చేద్దామని ఎక్కిర్రు. వాళ్ళు కూడా అడిగిర్రు ఎక్కుదాం అనేసి. అన్ని రైడ్లు అయిపోయినాయి. ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వర్షం వస్తుంది. ఫోన్లో కూడా 1% ఉంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. చలో మళ్ళా ఇంటికి వెళ్ళే ముందు క్లిప్ చూపిస్తాం ఇంకోటి. ఓకే బాయ్ గాయ్స్. మన వాయిస్ అయితే ఆగమాయం అయిపోతున్నారు. ఏడికి పోవాలో వర్షంలో అర్థమైతలేదు. వెళ్ళిపోయి ఎందుకురా ఒక ఫోటో దిగి అయితే వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నాం. వీళ్ళేమో అటు ఇటు చూస్తారు, ఇంకా మసులుతారు. నా గొంతు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది. అట్లా నీకు కూడా వస్తలేదు. తెలిసిగా రాజా స్పాన్సర్ వీళ్ళందరికీ స్పాన్సర్ అన్నాడు కానీ లోపల అయినాక ఓడాడు చూసుకోమన్నాడు. అయిపోయింది ఇంకా. సో గాయ్స్ మొత్తం సాటర్డే కాబట్టి ఫుల్ రష్ ఉండే క్రౌడ్. ఇక లాస్ట్కి లేట్ అయి కూడా అన్ని మా కొడుకులతో ఆల్రెడీ ఉండే కాబట్టి జంప్ చేసుకుంటే వేరే దాంట్లో జాయిన్ అయిపోయినాం. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇంకా. ఓకే మళ్ళా రైట్.
ఈ ముసలానికి ఏమైందో మొత్తం కొట్టినట్టు మా మీద ఒకటే తిరిగి అరిచిండు. ఇక లాస్ట్లో వీడియో తీద్దాం అనుకున్నా కానీ అన్ని ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. అసలు ఒక్కటి కూడా ఆనే లేదు. మొత్తం వర్షం వస్తుంది, ఆగమాగం అయిపోయినాం. చలో అనేసి ఓవరాల్ ఎక్కినాక ఛార్జింగ్ పెట్టుకొని నీట్గా స్టార్ట్ అయిపోయిన ఉండే. ఇక తర్వాత మెల్ల అటు బయటకు పోయి ఛాయ్ తాగేసి ఉంటుంది సీన్ చూపిస్తా. కొద్దిసేపు అయితే లిరిక్స్ ఎంజాయ్ గాయస్. సో గాయస్ పిస్తా ఇక ఛాయ్ కొట్టేసి వెళ్ళిపోమంటున్నారు. ఆడికి పోయేదాకా తెలియదు. ఒక్కొక్కడేమో నీళ్ళ ఫర్వామంటుండు, నైట్ అవుట్ చేద్దామంటుండు. నాకేమో గొంతులన్నీ పోయినా, ఎనర్జీ లేదు, ఏం లేదు. ఆడికి పోయినాక చూద్దాం ఏమవుతుందో, ఎవరేం డిసైడ్ చేస్తుందో చూద్దాం. ఏమంటే ఏడికి పోదాం ఇప్పుడు? ఏం లేదురా, నిద్ర లేవు, ఎందుకు ఏడికి ఆడికి. వీడేమో ఇట్లా అంటాడు, వీడేమో బయటకు పోమంటాడు. ఏం లేదు, పిస్తావులో తినేసి వెళ్ళిపోడే. చలో అట్లనే చేద్దాం. నిద్ర లేదు, మస్తు నిద్ర వస్తుంది. మొత్తం ఎట్లా అయిపోయినాం, టైర్డ్ అయిపోయినాం. ఇక ఛాయ్ తాగేసి తినేసి వెళ్ళిపోతాం. సో ఛాయ్ తాగామని పిస్తా హౌస్కి వచ్చినాం. మా వన్ ఫ్లోన్ బ్లాస్ట్ అయిపోయింది, నీళ్ళు వెళ్ళిపోయినాయి ఇంట్లో. ఇప్పుడు ఏ స్టోరీ పోదామని ఆలోచిస్తుండు. ఇంటికి పోతాడా స్టోరీ పోతాడా అర్థమైతలేదు. కానీ ఛాయ్ అయితే తాగుతుండు. ఇంకా ఫోన్ ఉందిరా ఇంట్లో, సిమ్ బాధ. అది ఏముందంటే ఈ సిమ్ ఉంది అందులో, ఇంకో ఫోన్ ఉందనేసి లైట్ తీసుకుంటున్నాడు. అయితే ఈ ఫోన్ ఇప్పుడు నాకే ఇచ్చేస్తున్నా అనమాట. రైట్, మళ్ళా మనం ఒక ఛాయ్ తాగేసి వెళ్ళిపోం. వండర్లో అయితే మస్తు వర్త్ అనిపించింది. మేము పెట్టిన టికెట్ కూడా సాటర్డే కాబట్టి 2400 పడ్డది. మీరు నాన్ వీకెండ్లో పోవచ్చు, మంచిగా ఎంజాయ్ అయ్యి. అసలు దోస్తులతో పోయినా పోతున్నా, చిల్ అంటే ఫుల్ చిల్ అయిపోతాం. ఒక్కొక్క రైడ్ అసలు క్రేజీ ఉండే, చేసాము ఏమనుకున్నా కానీ మస్తు భయమైంది. క్రేజీ అంటే క్రేజీ ఉండే ఒక్కొక్క రైడ్లో. మీరు కూడా ఎంజాయ్ అయ్యి. అట్లా వీకెండ్ కాకుండా నాన్ వీకెండ్ పోరు. ఇంకా మేము ఫాస్టాగ్ తీసుకోలే, ఇంకా అక్కడికి దోషాలు ఏమన్నారు మేము ఉన్నాయి, ఇంకా ఎందుకు రా భయ అనేసి జంప్ చేసినాం అన్నిట్ల దగ్గర. చలో మళ్ళీ వీడియో అయితే నస్తే చలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టేసండి, షేర్ కొట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.